హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డైలీ వేర్ సారీస్ అండ్ అన్షూట్ ఆఫీ సారీస్. ఇంకొక ఛానల్ కూడా ఉందండి, అన్షూట్ ఆఫీ సారీస్ అని. ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మేము 3 నెంబర్స్ ఇస్తున్నాం. 3 నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి, కానీ 3 నెంబర్స్లో కూడా మీకు ఫాస్ట్గా రిప్లై ఇస్తారు. 3 నెంబర్స్కి కూడా వాట్సాప్ ఉంది, కానీ అకౌంట్ డీటెయిల్స్ మాత్రం ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి మాత్రమే గూగుల్ పే అండ్ ఫోన్ పే ఉందండి. అమెజాన్ పే కానీ పేటిఎం కానీ లేవు. మీరు ఇతర ఏ పేమెంట్స్ కూడా చేయొద్దు. ఓన్లీ గూగుల్ పే ఫోన్ పే చేస్తేనే మేము కన్సిడర్ చేస్తాము. ఓకే, థర్డ్ నెంబర్కి ఆర్డర్ చేసుకునే వాళ్ళందరికీ మేము ఏ నెంబర్కి పే చేయాలి అనేది కూడా చెప్పేస్తున్నాము. దగ్గరగా ఒకటే లాగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇదే నెంబర్ అనుకుని ఈ నెంబర్కే పే చేస్తున్నారు, కానీ నెంబర్ కొంచెం చేంజ్ ఉంటుందండి. మేము ఏ నెంబర్ అయితే ఇస్తామో మీకు టైప్ చేసి ఆ నెంబర్కి మాత్రం మీరు పే చేస్తే సరిపోతుంది. మా నేమ్సే వస్తాయి కాబట్టి ప్రాబ్లం లేదు. ఈ రోజు చాలా కలర్ఫుల్ శారీస్ చూస్తున్నాం. నిన్న ఆల్రెడీ మనం చాలా శారీస్ పెట్టున్నామండి. అన్ని శారీస్ కూడా చాలా ఫాస్ట్గా సేల్ అయిపోయాయి. మళ్ళీ కలర్ఫుల్ శారీస్ 8 కలర్స్ చూపిస్తున్నాను నేను మీకు ఇక్కడ. ఓకే, చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుందండి. వెన్నెలా జార్జెట్ మీ అందరికీ తెలుసు. చాలా మంచి కలర్స్ అండి. బ్లూ కలర్ కానీ, ఎల్లో కలర్, పింక్ కలర్, రెడ్ కలర్. చెడగొట్టేనా? కొట్టాను. అయితే మంచి కలర్స్ అయితే ఉన్నాయి. చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. దీనికి సంబంధించిన స్నాప్స్ అన్నీ కూడా మా వాట్సాప్ స్టేటస్ ఉంది కదా, అందులో 3 నెంబర్స్లో కూడా పెడతాం. కాబట్టి మీరు ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే ఫాలో అవ్వండి. అదే నెంబర్కి మీరు శారీ ఆర్డర్ చేసుకోండి. ఇన్ కేస్ ఈ నెంబర్కి కనుక మీరు పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ అదే ఉంటుంది కదా, మేము చెప్తాం కదా ఏ నెంబర్కి అని. ఏ నెంబర్కి మీరు కంటిన్యూ చేస్తారో అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. అప్పుడు మీ ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది. కొంతమంది సిస్టర్స్ ఏంటంటే 2 నెంబర్స్కి ఆర్డర్ చేసుకుంటున్నారు, అదే పేమెంట్ స్క్రీన్ షాట్ 2 నెంబర్స్కి పెడుతున్నారు. నిన్న నైట్ అయితే మాకు ఘోరంగా 12 అయిందండి. ఒక సిస్టర్ 2 చోట్ల పెట్టేసరికి గంటన్నర పైన ఎక్కడ తేడా వస్తుంది అంటే ఇక్కడ సేమ్ నెంబర్తో ఆర్డర్ చేసుకున్నారు, ఇక్కడ సేమ్ నెంబర్తో ఆర్డర్ చేసుకున్నారు. పేమెంట్ స్క్రీన్ షాట్ మాత్రం ఒకటి. ఓకే, ఇలాంటి ప్రాబ్లం మళ్ళీ ఎవరు కూడా దయచేసి చేయకండి. దానివల్ల 12 వరకు కూడా మేము మెలకు ఉండి అదే పని చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే ఒకసారి అమౌంట్ పోయిందంటే దగ్గర మాకు ఆ శారీ రేట్ని బట్టి 100 రూపీస్ 80 రూపీస్ మార్జిన్ కదా, ఒక 8-9 చీరల వర్త్ మాకు మైనస్ అయిపోతుంది. అదైతే గుర్తుపెట్టుకొని కొంచెం చూసుకోండి. స్క్రీన్ మీదనే మీకు ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చక్కగా మీరు మళ్ళీ నన్ను అడగాల్సిన అవసరం కూడా లేదు. ఈ వీడియో చూస్తే ఈ క్లాత్ ఏంటి, బాగుందా బాగలేదా, కలర్ బ్రైట్ ఉందా డల్ ఉందా అన్నీ కూడా నేను వీడియోలోనే చెప్పేస్తాను. అక్కడ ఆర్డర్స్ తీసుకునే వాళ్ళు ఇక్కడ ఉండరండి. అంటే ఇక్కడ షూట్ చేసే వాళ్ళకి మాత్రమే ఈ క్లాత్ ఏం చెప్తున్నాను, నేను ఏం మాట్లాడుతున్నాను అనేది వీళ్ళకి కూడా తెలుస్తుంది, కానీ అక్కడ వాళ్ళకి తెలియదు కదా. మీరు శారీ ఆర్డర్ చేసుకునేటప్పుడు స్టేటస్లో కొన్ని స్నాప్స్ పెడుతున్నాం కదా, దాని కింద ఏం మెటీరియల్ అని కూడా పెట్టేస్తున్నాం. కాబట్టి మీకు ఇంకా డౌట్ అనేది ఉండదని అనుకుంటున్నాను. ఓకే, మినిమం 5 వర్కింగ్ డేస్లో డిటీడీసీ అయితే మీకు రీచ్ అయిపోతుంది. మినిమం 10 వర్కింగ్ డేస్లో పోస్టల్ అయితే మీకు రీచ్ అవుతుంది. మీకు పార్సిల్ ఫోటో పెడతాం కదా అండి, పార్సిల్ ఫోటో పైన పెన్తో ఒక డేట్ వేస్తాం, ఒకసారి చెక్ చేసుకోండి. ఆ డేట్ నుంచి 5 వర్కింగ్ డేస్ 10 వర్కింగ్ డేస్ కౌంట్ చేసుకోండి. ఓకే, అలాగే పార్సిల్ ఫోటో మీకు పెడతాం కదా, అది సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే. ఎవ్రీ 3 or 4 డేస్కి మేము చార్టింగ్ అంతా తీసేయాల్సి వస్తుంది. కాబట్టి మా దగ్గర మీకు పెట్టిన ఫోటో ఉండదు. కాకపోతే మేము ప్యాక్ చేసామా, ప్యాక్ చేయలేదా, కస్టమర్కి పంపించామా అనేది బుక్లో అయితే డీటెయిల్స్ ఉంటాయి, కానీ ట్రాకింగ్ నంబర్ ఉండదు. అది అందుకోసమని చెప్తున్నా. ట్రాకింగ్ నెంబర్ అనేది ప్యాక్ మీద మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇన్ కేస్ మేము చెప్పిన డేట్లో మీకు రాలేదు అనుకోండి, వెంటనే మాకు అది ఒకసారి పంపించండి ప్యాక్ ఫోటో. మేము అది ఎక్కడుందనేది ఫాలో అప్ చేసి మీ ఇంటికి రీచ్ అయ్యేలాగా మేమే చేస్తాం. మీ దాని గురించి అయితే మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ శారీ డ్యామేజ్ ఉంది, మరి మాకు ఇలా వచ్చింది అని చెప్తూ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ప్యాకింగ్ రాగానే, మీకు ప్యాక్ రాగానే ప్యాకెట్ మీరు ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి. వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంటే కనుక దాని మీద వీడియోని ఎడిటింగ్ లేకుండా ఫోకస్ చేయండి. ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది మేము చూసి సారీ రిటర్న్ తీసుకుంటాం. వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఓకే, ఇప్పుడు నేను కట్టుకున్న సారీ దగ్గర నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నంబర్స్ కూడా ఇస్తాను. ఆ నెంబర్ ప్రకారం స్క్రీన్ షాట్ తీయండి. ఉంటే పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే నేను పక్కన పెడతానండి. లేదు అంటే వాళ్ళ కోసం నేను పక్కన పెట్టను. అది ఉంది అవైలబుల్ అని చెప్పగానే కొంతమంది పే చేస్తున్నారు, మళ్ళీ నేను వాళ్ళకి రిటర్న్ చేయాల్సి వస్తుంది. పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే నేను పక్కన పెడతా. 5 to 10 minutesలో మీరు పే చేసేసేయండి. చేసేసి వెంటనే ఆ స్క్రీన్ షాట్ మాకు పంపించండి, మీ ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోతుంది. అలా కాకుండా
పే చేయండి అని చెప్పిన తర్వాత ఒక 1 hour తర్వాత మీరు పే చేయాలి అనుకుంటే ఒకసారి మమ్మల్ని అడగండి, ఉందా ఆ చీర అయిపోయిందా అని చెప్పేసి. ఉంటే కనుక పే చేయండి అని చెప్తాం, లేదు అంటే కనుక అయిపోయిందండి మీరు పే చేయలేదు కదా అని చెప్తాము. ఓకే, మేము ఎప్పుడో మార్నింగ్ చెప్తే ఈవినింగ్కి పే చేస్తున్నారు చాలామంది. అన్ని గంటలు ఎవరి కోసం సారీస్ అయితే మేము పక్కన పెట్టలేమండి, వాళ్ళు పే చేస్తారో తెలీదు చేయరో తెలీదు, అందరూ చేస్తామనే చెప్తారు కదా పక్కన పెట్టండి అని. కాబట్టి 5 to 10 minutes కన్నా ఎవరికి కూడా మేము శారీస్ హోల్డ్ చేసి పెట్టలేమన్నమాట. అదైతే కొంచెం గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు కట్టుకున్న శారీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సారీ నెంబర్ 1 నంబర్తో సహా స్క్రీన్ షాట్ తీయండి. ఇక్కడ ఉన్న 3 నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి పంపించండి. సారీ ఉంటే పే చేస్తాము అని చెబితే మాత్రమే మీకోసం సారీ పక్కన పెడతాము. వితిన్ 5 to మేము పే చేయండి అని చెప్తాము. పే చేయండి అని చెప్పిన తర్వాత మాత్రమే పే చేయండి. అవైలబుల్ ఉందా అని అడిగితే ఉంది అని చెప్పగానే దయచేసి ఎవరు కూడా పే చేయొద్దు. ఈ లోపల ఎవరో ఒకరు తీసేసుకుంటున్నారు. సారీ అమౌంట్ పే చేయాలంటే మేము మళ్ళీ ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే పే చేయగలం. పిల్లలు మాత్రం మళ్ళీ వాళ్ళకి రిటర్న్ అమౌంట్ పే చేసే ఛాన్స్ అయితే ఉండదు అండి, అదైతే గుర్తుపెట్టుకోండి. సారీ నెంబర్ 1 నంబర్తో సహా క్లియర్గా చూసుకోండి ఒకసారి. గ్రీన్ కలర్ సారీ అండి, చాలా బాగుంది. లీఫ్ గ్రీన్ కలర్లో లైట్ అండ్ డార్క్ కలర్ రోజ్ ఫ్లవర్స్ లాగా ఇచ్చారు. ఒకసారి డిజైన్ అంతా క్లియర్గా చూపించమా. లైట్ కలర్ అండ్ అక్కడక్కడ వైట్ కలర్ కూడా టచ్ చేసేసరికి శారీ మాత్రం చాలా బాగుంది. కుచ్చిళ్ళలో కూడా చూడండి చాలా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట, చాలా మంచిగా కనిపిస్తుంది. నేను ఒకసారి అయితే కట్టుకొని చూపిస్తున్నాను కానివ్వండి, దీంట్లో వచ్చినటువంటి అన్ని కలర్స్ కూడా చాలా చాలా మంచిగా ఉన్నాయి. ఇన్ కేస్ ఈ శారీ కనుక మీరు స్టెప్స్ పెట్టుకుంటే లుక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది, చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. చాలా మంది సిస్టర్స్ పెట్టికోట్స్ పెట్టమని అడుగుతున్నారు, కానీ పెట్టికోట్స్ పెట్టి అంటే వీడియో చేసే టైం ఉండట్లేదండి. ఆర్డర్స్తోనే రాత్రి 12 అయిపోతుంది. ఆల్మోస్ట్ 1 o'clockకి మేము పడుకుంటున్నాము. ఇది వచ్చేసి బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు. ప్లెయిన్ కాదు, సెల్ఫ్ డిజైన్ లాగా ఉంది చూడండి. అన్ని సారీస్కి కూడా ఏ కలర్ సారీ అయితే ఉంటుందో అదే కలర్లో మనకి స్మాల్ డిజైన్తో ఇలా బ్లౌజ్ అనేది వచ్చింది. మిగిలిన సారీస్ అన్ని కూడా మ్యాట్ మీద మీకు క్లియర్గా చూపించేస్తాను. సారీ నెంబర్ 2 నంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు. ఇది కలర్ వచ్చేసి నావీ బ్లూ కలర్ వచ్చిందండి, చాలా బాగుంటుంది నావీ బ్లూ కలర్. ఈ మధ్య కాలంలో నావీ బ్లూ కలర్ పెట్టలేదు, గ్రే కలర్ అయితే పెట్టాం కానీ నావీ బ్లూ కలర్ అయితే పెట్టలేదు. ఫ్లవర్స్ కూడా చాలా మంచిగా కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి మనకి వెనీలా జార్జెట్లో ఉంటుంది అనమాట, దీని మీద స్టిక్కర్ కూడా ఉంటుంది. ఇది మనకి శారీ బాడీ పార్ట్లో ఉన్న డిజైన్ మనకి ఇలా వచ్చింది. ఈ శారీలో పళ్ళు ఒకసారి చూడండి ఇలా ఇచ్చారు. బ్లౌజ్ ఆల్రెడీ మీకు చెప్పాను కదండి, శారీ కలర్లోనే సెల్ఫ్ డిజైన్లో బ్లౌజ్ వస్తుంది అని చెప్పేసి ఇలా వచ్చింది. శారీ మొత్తం ఆల్ ఓవర్ మీకు ఫుల్ ఇలా ఉంటుంది. ఫుల్గా వచ్చేలాగా పెట్టు, ఇక్కడి నుంచి అక్కడ వరకు ఫుల్గా కనిపించేలాగా. శారీ నెంబర్ కూడా పెడుతున్నాను, మీరు మాకు స్నాప్ పెట్టేటప్పుడు ఈ నెంబర్తో సహా ఉంటేనే మీకు వెంటనే మేము రిప్లై ఇవ్వగలుగుతామండి. శారీ నెంబర్ 2. శారీ నెంబర్ 3 నంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు. నంబర్ వచ్చేసి 3 నెంబర్. శారీలో మనకి ఇలా వచ్చిందండి, మొత్తం కూడా పింక్ కలర్లోనే లైట్ అండ్ డార్క్ కలర్ ఇచ్చారు. శారీ అన్నీ కూడా నేను చెప్పేది ఏం మాట్లాడుతున్నాను అనేది వినండి, కొంచెం వింటే నేను మీకు ఏం చెప్తున్నాను అనేది అర్థమవుతుంది. మీకు స్నాప్స్, మీకు వీటికి సంబంధించిన స్నాప్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క స్నాప్ కూడా మీకు స్టేటస్లో ఉంటుంది. ఇన్ కేస్ ఈ కలర్ సారీ అయిపోయింది అనుకోండి, స్టేటస్లో పెట్టిన తర్వాత వెంటనే అది స్టేటస్ రిమూవ్ అయితే చేసేస్తాం. అంటే ఈ కలర్ సారీకి సంబంధించి ఏవైతే మన దగ్గర ఉంటాయో అవి మాత్రమే ఉంటాయి. ఇది ఇలా ఇచ్చారు, ఇలా ఉంది సారీ మొత్తం. సారీ నెంబర్ 3. సారీ నెంబర్ 4 నంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు. ఇది వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ అండి. నిన్న మేము ఎల్లో కలర్ ఒక శారీ పెట్టాం కదా, చాలా ఫాస్ట్గా సేల్ అయిపోయింది అనమాట. ఈ శారీ చూడండి, మనకి ఇది పళ్ళు పార్ట్, పళ్ళు అనేది ఇలా వచ్చింది. ఎల్లో కలర్కి ఈ మధ్య ఎక్కువ మూవింగ్ ఉందన్నమాట, ఎక్కువ మంది అడుగుతున్న శారీ ఎల్లో కలర్. దీనికి బ్లౌజ్ అక్కడ వచ్చిందని చెప్పి చూపిస్తున్నాను కదా, కాదు, దీనికి బ్లౌజ్ అయితే సపరేట్గా ఇచ్చారు. అంటే ఈ శారీకి సపరేట్గా వచ్చిందండి, కాకపోతే ఎల్లో కలర్ ఇంకొక శారీ చూస్తే దానికి అటాచ్డే వచ్చి ఉంటుంది, దీనికైతే కట్ చేసి వచ్చింది. మేము ఓపెన్ చేసిన శారీకి సపరేట్గా బ్లౌజ్ అనేది కట్ చేసి ఇచ్చారు. ఓకే, శారీ నెంబర్ 4. శారీ నెంబర్ 5 మంచి రాయల్ బ్లూ కలర్ శారీ అండి. ఇది శారీలో ఫ్లవర్సే చాలా బాగున్నాయి అన్నమాట. ఇంతకుముందు కూడా మనం ఈ రాయల్ బ్లూ కలర్ శారీ పెట్టాం, కానీ
దాంట్లో ఏంటంటే మీడియం సైజ్ ఫ్లవర్స్ వచ్చాయి. ఇక్కడ అలా కాకుండా చిన్న చిన్న ఫ్లవర్స్, దట్టు దాంట్లో అక్కడక్కడ వైట్ కలర్ కూడా టచ్ చేసేసరికి శారీ కట్టుకున్నా కానీ మంచి హైలైట్ అవుతూ కనిపిస్తుంది శారీ. ఓకే, ఇది మనకి పళ్ళు పార్ట్. దీనికి బ్లౌజ్ ఆల్రెడీ చెప్పాను కదండి, స్మాల్ డిజైన్ అండ్ సెల్ఫ్ డిజైన్ తో వచ్చింది అని చెప్పేసి. ఈ శారీలో ఇది వచ్చేసి మనకి ఇలా వచ్చింది. శారీ నెంబర్ వచ్చేసి 5 నెంబర్ ఇది. ఓకే, ఇది వచ్చేసి శారీ నెంబర్ 5. శారీ నెంబర్ 6 నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు. శారీ వచ్చేసి రెడ్ కలర్ అండి. రెడ్ కలర్ మీద వైట్ కలర్ కూడా వచ్చేసరికి చూడండి ఎట్లా కనిపిస్తుంది అనేది. చాలా క్లాసీ అండ్ మనకి ఎలిగెంట్ లుక్ అనేది ఉంది. అలాగే ఇది మనకి డైలీ వేర్ కి చాలా చక్కగా యూజ్ అవుతుంది. మెటీరియల్ కూడా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది. వెన్నెలా జార్జెట్ మంచిగా వచ్చింది. చూడండి ఫ్లవర్స్ ఎట్లా కనిపిస్తున్నాయి మీకు ఈ కెమెరాలో. సేమ్ యాజ్ టీజ్ గా నేను బయట చూసినా కూడా అదే కలర్ అనేది ఉంది. కలర్ అయితే ఏమాత్రం చేంజ్ అవ్వట్లేదు. మనకి పోస్టల్ సర్వీస్ కూడా ఉందండి. పోస్టల్ సర్వీస్ కి కనుక మీరు తీసుకోవాలి అనుకుంటే ప్రతి ఆర్డర్ లో కూడా అండి, లాస్ట్ టైం పోస్టల్ కి పంపించారు కదా అని వదిలేయకుండా మళ్ళీ నెక్స్ట్ టైం మీరు పేమెంట్ చేసిన తర్వాత దాని కింద పోస్టల్ కి పంపించండి అని మాత్రం దయచేసి మెన్షన్ చేయండి. అలాగే చాలా మంది సిస్టర్స్ అడ్రస్ సరిగ్గా ఇవ్వట్లేదు. ఒక 70% అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్ గా చక్కగా పేమెంట్ చేయగానే వెంటనే అడ్రస్ ఇచ్చేస్తున్నారు. లేకపోతే మనకి స్నాప్ పెడతారు కదా, పేమెంట్ చేస్తాము చేయమంటారా అనేసి, అప్పుడైనా వెంటనే అడ్రస్ చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా ఇస్తున్నారండి. కొంతమంది పేరుండదు, ఊరుండదు, పిన్ కోడ్ ఉండదు, అసలు ఏమీ ఉండవు. మధ్యలో ఏదో 2 లైన్లు పెట్టేసి ఇదే మా అడ్రస్ అంటున్నారు. డోర్ నెంబర్ కానీ ఏమీ ఉండట్లేదు. అలా అయితే మీకు డైరెక్ట్ గా అయితే రీచ్ అవ్వదండి. అది ఊరు మొత్తం తిరిగి ఏ 10 రోజులకో మీకు రీచ్ అవుతుంది. అలా కాకుండా మీకు పోస్టల్ అడ్రస్ ఉంటుంది కదా, పర్ఫెక్ట్ గా అడ్రస్ ఇచ్చారనుకోండి మాకు కూడా ఈజీ అవుతుంది. వెంటనే ప్రింట్ తీసి మేము కొరియర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే మీరు పేమెంట్ చేయగానే మాకు కొరియర్ డీటెయిల్స్ ఇవ్వలేదు అని 5 నిమిషాల్లోనే అడిగేస్తున్నారు. 5 నిమిషాల్లో మాకు ప్యాకింగ్ కాదు కదా, ఆర్డర్స్ కూడా మాకు అవ్వండి. నిన్న నైట్ అయితే 10 o'clock వరకు ఆర్డర్స్ తీసుకుంటూనే ఉన్నాం. 10 ఏంటి 12 వరకు రిప్లైలు ఇస్తూనే ఉన్నాం. చాలా మంది సిస్టర్స్ కి తెలుసు. అవన్నీ ప్రింట్ తీసి మేము ప్యాకింగ్ చేయడానికి మాకు ఒక రోజు అయితే టైం పడుతుందండి. ఎవరెవరివి అవుతాయి, ఒక 50 ప్యాక్ చేస్తున్నాం. 50 మెంబర్స్ కి మేము స్నాప్స్ పంపించేస్తున్నాం కొరియర్ ట్రాకింగ్ అనేది ఇచ్చేసి. అట్లా టైం పట్టేస్తుంది అనమాట. ఒక ఆర్డర్ ప్రకారం రావాలి కదండి, ఎవరి పడితే మధ్యలోంచి ఇవ్వలేము కాబట్టి ఒక ఆర్డర్ ప్రకారం అయితే మీకు ప్యాక్ చేసి పంపించేస్తున్నాం. ఇన్ కేస్ ఎవరికైనా అమౌంట్ పే చేసిన తర్వాత, అంటే ఇవాళది కాదు నిన్నటిది కూడా కాదు, నిన్నటివి కూడా ఇంకా అవ్వలేదు కొన్ని ప్యాకింగ్స్, అంతకు ముందువి ఎవరికైనా రాకపోతే కనుక ఒక్కసారి మెసేజ్ పెట్టండి. ఓకే, నిన్న కూడా ఎవరిదో ఎంతో అమౌంట్ ఎక్స్ట్రా వచ్చింది కదా, 760. అది కాదు, ఇంకొకటి ఏదో 670 రూపీస్ వచ్చింది. నిన్న కూడా ఎవరో సిస్టర్ది మాకు స్క్రీన్ షాట్ పెట్టలేదు అనుకుంటున్నా. ఎందుకంటే మేము ఆ స్క్రీన్ షాట్ పెట్టిన అందరివి రాసుకుంటాము. ఒక 760 రూపీస్ మాకు గూగుల్ పేలోనో ఫోన్ పేలోనో ఎక్స్ట్రా వచ్చింది. మరి వాళ్ళు పే అయితే చేశారు కానీ మాకు అది స్క్రీన్ షాట్ పెట్టకపోయేసరికి అది ఎవరి నెంబర్ అనేది తెలీదు. టోటల్ అమౌంట్ చెక్ చేసుకుంటే అది అమౌంట్ వచ్చింది. మీరు అలా పెట్టి వదిలేసే బదులు మీరు చక్కగా స్క్రీన్ షాట్ పెడితేనే మీ ఆర్డర్ మేము రాసుకోగలుగుతామండి. ఇన్ కేస్ అదైతే మేము ఎక్స్ట్రా వచ్చిందని రాసుకున్నాం నిన్నటి డేట్ మీద. ఎవరికైనా నిన్నటి డేట్ మీద ఆ అమౌంట్ ఎవరైనా మిస్ అయితే కనుక, పెట్టడం మర్చిపోతే కనుక ఒక్కసారి స్క్రీన్ షాట్ పెట్టండి. 670 రూపీస్ వచ్చింది ఎక్స్ట్రా. కాబట్టి ఒక్కసారి చెక్ చేసుకోండి. మళ్ళీ అందరూ పెట్టకండి, ఎందుకంటే మీ అందరివి ఆల్మోస్ట్ రాసుకున్నాం. 670 రూపీస్ ఎవరైతే పే చేశారో వాళ్ళు మాత్రమే పెట్టండి. ఇది మనకి రెడ్ కలర్ సారీ, సారీ నెంబర్ 6. సారీ నెంబర్ 7 గ్రే అండ్ బ్లాక్ కలర్, చాలా మంచి కలర్. కొంతమందికి ఫేవరెట్ కలర్ కూడా ఇది. దాంట్లో నేను కూడా ఉన్నాను, నా లిస్ట్ కూడా వేసుకోండి. నాకు కూడా బ్లాక్ కలర్ ని చూసినా గ్రే కలర్ ని చూసినా అబ్బా భలే ఉంది అనిపిస్తుంది. బ్లాక్ కలర్ అయితే బ్రైట్ గా కనిపిస్తుంది. గ్రే కలర్ ని చూడగానే డీసెంట్ గా అనిపిస్తుంది. ఓకే, నాకు బాగా ఇష్టమైన కలర్ ఇది. ఫస్ట్ అయితే ఎల్లోకి ఎక్కువ ఇస్తాను కానీ అన్ని ఎల్లో అయిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు కొంచెం కలర్ అనేది చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది పళ్ళు, బ్లౌజ్ ఇక్కడ ఉంది బ్లౌజ్. ఓకే, ఇది శారీ మొత్తం డిజైన్ అండి. కొన్ని సారీస్ ఏంటి అంటే అండి, ఇలా చూస్తే అంతగా అనిపించవు కానీ శారీ కట్టుకుంటే మాత్రం లుక్ చాలా మంచిగా కనిపిస్తుంది. నేను అన్నిటిలో ఏది బాగా డల్గా కనిపిస్తుందో అది మాత్రం కట్టడానికి ట్రై చేస్తా. ఆల్మోస్ట్ మీరు గమనించారో లేదో, అంటే ఇది అని కాదు, చాలా వరకు అది కట్టడానికి ట్రై చేస్తా. ఎందుకంటే ఇట్లా మనకి డల్గా కనిపిస్తుంది కదా అని ఆ సారీ ఎవరు తీసుకోరు.
కానీ నేను కట్టిన తర్వాత ఆ సారీ ఓకే కట్టుకుంటే ఇలా ఉంటుంది అని మీకు ఒక ఐడియా వస్తుంది కదా, ఫస్ట్ నేను కట్టిన సారీ ఆర్డర్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి అలా అనేసి నేను ఎప్పుడు అదే కలర్ కట్టుకోలేను కదా, అన్ని కలర్స్ కట్టాలి కాబట్టి ఇంకా ఏదో కడుతున్నా అనమాట. ఇది సారీ నెంబర్ 7. సారీ నెంబర్ 8 లాస్ట్ అండ్ ఫైనల్ సారీ అండి. ఇది మీరు ఎక్కువ ఇంకా కష్టపడి చూడాల్సిన అవసరం లేదు, ఇంకొక హాఫ్ మినిట్లో అయిపోతుంది, అంటే నేను తొందరగా అవజేస్తాను. ఇది వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ అండి. లక్స్ గ్రీన్ కలర్ లో కొంచెం డార్క్ ఉంటుంది, లైట్ అండ్ డార్క్ వచ్చింది అనమాట. ఈ సారీలో మనకి ఇది పళ్ళు పార్ట్ అనేది ఇలా ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది. సారీ మొత్తం చూస్తే కనుక ఈ టైప్ లో ఇలా ఉంటుంది. ఓకే, సారీ నెంబర్ 8. మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి. దీనికన్నా ముందు అన్షు టఫీ సారీస్ లో బ్యూటిఫుల్ కలర్, మన ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండింగ్ లో ఉన్నటువంటి కలర్ సారీ ఒకటి మేము వీడియో అప్లోడ్ చేసాము, అది కూడా చూడండి. 300 సారీస్ అయితే మన దగ్గర అవి రెడీగా ఉన్నాయి. ఇవి మాత్రం మనకి ఒక 10 సెట్స్ అయితే వచ్చాయి అనమాట. 8 కలర్స్ వచ్చాయి. చక్కగా చూడండి. ఇక్కడ కనుక నార్మల్గా ఇలా ఫాస్ట్ గా చూస్తారు. ఒకవేళ స్నాప్ లాగా చూడాలి అనుకుంటే కనుక, ఒక పిక్చర్ చూడాలి అనుకుంటే కనుక మా స్టేటస్ లో ప్రతి ఒక్క సారీకి సంబంధించి పిక్చర్స్ పెడుతున్నాం, అవి కూడా చూడొచ్చు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ కూడా చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి, మీ రిలేటివ్స్ కి అందరికీ కూడా షేర్ చేయండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.